ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను అనమాట, లైఫ్ సెటిల్ కావాలి ఏం చేయాలి, లైఫ్ సెటిల్ కావాలి ఏం చేయాలి. కానీ నా జీవితంలో ఎట్లాంటి వాళ్ళు దొరికినంటే, చెట్టు ఎక్కడానికి ట్రై చేసి ఒక పర్సన్ ఫెయిల్ అయిపోయి కింద కూర్చున్నాడు అనమాట. ఇంకా నలుగురు వెళ్ళారు చెట్టు ఎక్కడానికి. ఈ పర్సన్ కాన్ఫిడెన్స్ తో చెప్పింది, నీ వల్ల కాదురా కూర్చో అని. ఇక వీళ్ళు ఎవరైతే ఉన్నారు కదా కూర్చొని వాడు ఈ నలుగురు కలిసి పెద్ద పెద్ద డిస్కషన్ అనమాట. మోడీ అట్లా చేసేది లేకుంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు పాలిటిక్స్ లో వచ్చాడు, విరాట్ కోహ్లీ ఆఫ్ సైడ్ ఆడాల్సింది లెగ్ సైడ్ ఆడాడు, జీవితంలో బ్యాట్ పట్టుకోనికి రాదు, విరాట్ కోహ్లీకి సజెషన్ వాడు కూర్చొని. ఫైనాన్షియల్ గా ఫ్రీ అయితే మనం చాలా క్రియేటివ్, చాలా ప్యాషనేట్ గా ఉంటాం. ఇప్పుడు ఏదైనా బిజినెస్ గురించి ఆలోచించమంటే మనం ఆలోచనలు రావు, ఎందుకు? డబ్బు లేవు కాబట్టి. ఇప్పుడు కొంతమంది డైలాగులు చెప్తారనమాట, ఏ మనీ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ రే, ప్రతిదీ కూడా డబ్బుతో మనం కొనలేము. యూనో ఎప్పుడన్నా తెలుసా, డబ్బు సంపాదించిన తర్వాత నా మాట మనకే టికానా లేదు. మనం అట్లాంటి డైలాగులు మాట్లాడదు. ఎస్ ఆర్ నో? పుట్టికి ఫైనాన్షియల్ ఫ్రీ కావాలంటే మనం బెస్ట్ ఇయ్యం. రీజన్స్ ఎన్ని స్ట్రాంగ్ అయితే అంత మనం బెస్ట్ ఇస్తాం అనమాట. సో ఇలా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, కానీ మనిషి ధర మాత్రం ఈ రోజు పెరగట్లేదు. సో అందుకోసమే డే బై డే మన ధర కూడా మనం పెంచుకోవాలంటే దానికోసం ఏం చేయాలి? ఇక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్పెండింగ్ మనీ ఆన్ వేస్ట్ థింగ్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. అంటే పొద్దున్న దాకా వాళ్ళకి అంటే చాలు, జొమాటో ఓపెన్ చేస్తారు, ఆర్డర్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. అంటే బుఫే షో ఓపెన్ చేస్తారు, సినిమాలు చూసుకుంటూ కూర్చుంటారు. అంటే చాలు, ఫ్రెండ్స్ ఎంబడి పార్టీలు చేసుకోవడానికి వెళ్తారు. ఉన్నదే సంపాదన గింత, పార్టీలు ఏమో ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువ. సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనే వేస్ట్ దగ్గర డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి డబ్బులు అనేది కనిపించలేకపోతున్నాయి. మన ఇండియాలో చాలా వరకు జనాలు చూపించుకోవడంలో పేదవాళ్ళు అవుతున్నారు. మార్క్ మై వర్డ్స్. కార్ కొనుక్కున్నాను చూపించుకోవడంలో పేదవాళ్ళు, ఫోన్ కనుక్కుంటున్నాను చూపించుకోవడం. 20,000 జీతం ఉంటది, ఐఫోన్ ₹1,00,000 కొంటారు. కొన్న తర్వాత ఆఫీస్ లో సక్కగా ఉండాలి కదా, ఉండరు. వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ పక్కనే ఉంటారు కదా, కొలీగ్స్, కావాలని ఆ ఫోన్ తీసి మలిపి పెడతారు ఐఫోన్ లోగో కనిపించాలని. కృతి అంటే అబ్బా ఎందుకు? 1,00,000 కొన్నా చూపించుకోవాలి. ఇది చాలా పెద్ద రియలైజేషన్ పాయింట్, డీప్ మీనింగ్ పాయింట్ అనమాట. ఆ బిగ్ ఫంక్షన్స్ అనేది అనవసరంగా ఒక రోజు కోసం చూపించుకొని చేయకండి, లిమిటెడ్ చేసుకోండి, బాగుంటది. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఏది చేయాలో అదే చేస్తారు అనుకుంటే అది వేరే విషయం. రెండో పాయింట్, ఈ మ్యారేజ్ కి ఒక రోజు చూపించుకోనికే ఖర్చు పెడుతున్నారు అంటే ఏమనొచ్చు? ఇదేందేమో కొత్త ట్రెండ్ స్టార్ట్. హల్దీ ఫంక్షన్, బ్యాచిలర్ పార్టీ, సంగీత్. ఆ మ్యారేజ్ కి ఒక వారం రోజుల ముందు ప్రతి ఒక్క డే ఒక ఫంక్షన్ అనమాట. అరే ఆ గొప్పోళ్ళు వాళ్ళ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఒక్కొక్క ఫంక్షన్ పట్టుకొచ్చారు వాళ్ళు. నువ్వు పేదోళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పులు చేసుకొని పెళ్లి చేసుకుంటున్నావు. నీకు ఈ ఫంక్షన్ లో అవసరం లేదు బిల్డప్ లకి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఫంక్షన్ చేసుకుంటున్నావు. నువ్వు ఈఎంఐలో ఖర్చు పెట్టుకొని అప్పులు చేసుకొని మరి నువ్వు ఈ ఫంక్షన్ చేసుకుంటావు. ఎంత డిఫరెన్స్ ఉంది. ఇదంతా అక్కడిక్కడ చూసి, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి సంగీత ఇంగీత్ అనుకుంటే చేసుకుంటూ కూర్చున్నారు. దీని సారాంశం ఏంటి? మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అయిపోయారు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఎందుకు క్లాస్ రూమ్లో పిసినాడతనం చేస్తున్నా? థ్యాంక్ యూ. సో రాబోయే కొద్దిసేపటికి మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయాలనుకుంటారా, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇన్వెస్ట్. స్పెండ్ అంటే ఏంటంటే బుక్ పెన్ను పక్కన పెట్టేసి కొంచెం వాట్సాప్లలో చాటింగ్ చేసుకుంటా, ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటా, రీల్స్ చేసుకుంటా, పక్కన వాళ్ళకి సెల్ఫీ దిక్కుంటా, దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ స్పెండింగ్ టైం. ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తుంటే టైం స్పెండ్ చేయడానికి రాలే, టైంని ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు, అవునా కదా? ఏదైతే విధానంగా ఇక్కడ మీరు టైంని ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారో తెలియదు, ఫ్యూచర్లో ఎవరు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడగలుగుతారు, అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళగలుగుతారు అనేది ఎవరు కూడా గెస్ చేయలేరు. ఎందుకంటే మీరు ఇక్కడ టైంని ఇన్వెస్ట్ చేస్తాను బట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటారనమాట. సో అందరూ కూడా మీరు టైంని రాబోయే ఒక 30 to 45 minutesకి విత్ పాజిటివ్ యాటిట్యూడ్తో, విత్ ఓపెన్ మైండ్తో, విత్ ఓపెన్ హార్ట్తోని, విత్ ఓపెన్ ఐస్తోని ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఒకసారి హైఫై ఇచ్చి ఐఎమ్ రెడీ అని చెప్పండి. ఇవ్వండి. వెరీ గుడ్. ఓకే, బిఫోర్ నేను ఇది స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఎంచుకున్న టాపిక్ నేను ఎందుకు ఎంచుకున్నాను అనేది ఒక రీజన్ ఉంది దాని వెనకాల. 2004లో నా ఎస్ఎస్సీ అనేది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు దానికన్నా ముందు మా ఫ్యామిలీలో కొన్ని బిజినెసెస్ ఉండే, అవి కొన్ని లాస్ అయినాయి. దాని తర్వాత ఫ్యామిలీ ఆన్ రోడ్స్, దెన్ ఇక రెస్పాన్సిబిలిటీ తీసుకొని హైదరాబాద్లో బేసిక్లీ ఓకే. సో డిఫరెంట్ జాబ్స్ చేయడం స్టార్ట్ చేశాను. న్యూస్ పేపర్లు, మిల్క్ ప్యాకెట్స్, ఇలా చాలా డిఫరెంట్ జాబ్స్ చేయడం స్టార్ట్ చేశాను. యూ నేమ్ ఇట్, ఐ హ్యావ్ డన్ ఇట్. 2004 నుంచి 2011 వరకు. సరే, 2011లో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అందులో కూడా సేల్స్లో చాలా ప్రోగ్రెస్ అయ్యాను అనమాట. అండ్ సమ్వేర్ సంహౌ చిన్నప్పటి నుంచి ఒక కోరిక అనమాట, ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలని, తొందరగా సెటిల్ అవ్వాలని. ఎందుకు ఈ లోపల నా కోరిక పుట్టిందంటే, ఒకరోజు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను బస్ స్టాప్ దగ్గర నిల్చున్నప్పుడు ఒక హస్బెండ్ వైఫ్, 2 పిల్లలు అనేది ఒక బైక్ పైన వస్తున్నారు. ఫుల్ వర్షం పడుతుంది అనమాట. సో వాటర్ ఫ్లో కూడా చాలా ఘోరంగా ఉంది. నా కళ్ళ ముందల్ని ఒక డ్రైనేజ్ లాంటిది ఉంది, వాటర్తో కవర్ అయిపోయింది. వాళ్ళు వచ్చారు, సడన్గా అందులో బండి పడిపోయింది. నా కళ్ళ ముంగంటే వాళ్ళ 2 పిల్లలు అనేది వాటర్లో కొట్టుకుపోయారు, చచ్చిపోయారు. సో ఆ రోజు నేను చాలా రియలైజ్ అయ్యాను అనమాట, ఫ్యూచర్లో నన్ను నమ్ముకొని ఏదైతే భార్య వస్తుందో, నన్ను నమ్ముకొని ఏదైతే పిల్లలు వస్తారో వాళ్ళకి ఇలాంటి పరిస్థితి అనేది మనం దక్కనీయొద్దు ఎట్లయినా.
అంటే మనం ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యి వాళ్ళకు కూడా ఒక ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యేసి అట్లాంటి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు డిసిజన్ అనేది తీసుకున్నా. ఇక అక్కడ నుంచి కెరియర్లో కష్టపడి డిఫరెంట్ జాబ్స్ చేసుకుంటూ వచ్చానమాట ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడానికి. ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను అనమాట, లైఫ్ సెటిల్ కావాలి ఏం చేయాలి. కానీ నా జీవితంలో ఎట్లాంటి వాళ్ళు దొరికిరంటే, చెట్టు ఎక్కడానికి ట్రై చేసి ఒక పర్సన్ ఫెయిల్ అయిపోయి కింద కూర్చున్నాడు అనమాట. ఇంకా నలుగురు వెళ్ళారు చెట్టు ఎక్కడానికి. ఈ పర్సన్ కాన్ఫిడెన్స్తో చెప్పిండు, నీ వల్ల కాదురా కూర్చో అని. ఇక వీళ్ళు ఎవరైతే ఉన్నారు కదా కూర్చొని వాడు ఈ నలుగురు కలిసి పెద్ద డిస్కషన్ అనమాట. మోడీ అట్లా చేసేది లేకుంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు పాలిటిక్స్లో వచ్చాడు, విరాట్ కోహ్లీ ఆఫ్ సైడ్ ఆడాల్సింది లెగ్ సైడ్ ఆడాడు, జీవితంలో బ్యాట్ పట్టుకోనికే రాదు, విరాట్ కోహ్లీకి సజెషన్ వాడు కూర్చొని. ఇక అలాంటి మీటింగ్కి ఇక మీరు వెళ్ళారనుకోండి, 5 మందిలో 4 ట్రై చేశారా, చేయలే. ఈ 4 + 5 కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు అనమాట, కూర్చొని వల్ల కాదు. ఇక మనం ఏం చేస్తాం, 5 మంది చెప్తున్నారంటే అది నిజమే ఉండొచ్చు అని చెప్పి మనం కూడా అక్కడనే కూర్చుంటాం. అంటే నా జీవితంలో ఎప్పుడే కానీ సజెషన్ ఇచ్చేవాళ్ళు అట్లాంటి వాళ్ళు దొరికారనమాట. ఎక్కడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయి కింద కూర్చొని టైంపాస్ చేస్తున్న వాళ్ళే నాకు సజెషన్స్ ఇస్తారు అనమాట. సో అందుకోసం మన జీవితంలో కూడా చాలా లోవర్ మిడిల్ క్లాస్లోనే పోతుంది ఈఎంఐలో బతుకు అనమాట. తెలుసా ఈఎంఐలో బతుకు? తెలియదా? ఈఎంఐలో ఫోను, ఈఎంఐలో ఫ్రిడ్జ్, ఈఎంఐలో వాషింగ్ మిషన్, ఈఎంఐలో భార్య, ఈఎంఐలో పిల్లలు, ఈఎంఐలో డైపర్, ఈఎంఐలో ఫీజులు, అంత జీవితం ఈఎంఐ. ఆఖరికి పోయేటప్పుడు కూడా ఈఎంఐలోనే పోతారు కొంతమంది. సో అట్లా ఈఎంఐ లైఫ్ అయిపోయింది. అది ఎట్లారా బాబు, ఇది లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, మరి మార్పు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెతుకుతూనే ఉన్నాను అనమాట. చూడండి, ఒక పూర్తి 100% డెడికేషన్తోనే దేన్నన్నా మనం ఒక ఆలోచిస్తే లేదంటే కమిట్మెంట్తో వెతుకుతే ఖచ్చితంగా మనకు సమాధానం దొరుకుతుంది. నేను బిలీవ్ చేస్తాను, వెతికితే దేవుడే దొరుకుతాడు, సొల్యూషన్స్ దొరుకుతాయి. సో అలా నా జీవితంలో కూడా సొల్యూషన్స్ దొరికాయి. కొంతమంది మెంటర్స్ వచ్చేసి నా జీవితంలో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇలా దాని తర్వాత వాళ్ళు చెప్పిందంతా కూడా గుడ్డిగా నమ్మి ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వకుండా సక్సెస్ అవ్వకుండా వచ్చానమాట. ఈరోజు కట్ చేస్తే ఈరోజు మల్టిపుల్ వెంచర్స్ చేస్తున్నాను. ఈరోజు నాకు ట్రైనింగ్ కంపెనీ ఉంది, బిజినెస్ కోచింగ్ కంపెనీ, కార్పొరేట్ ట్రైనర్, ఆన్లైన్ ప్యాసివ్ ట్రైనింగ్, దాని తర్వాత పార్ట్నర్ ట్రైనర్స్, అంతేకాకుండా యూనిక్ ఎడిట్ పాయింట్, దాని తర్వాత యూనిక్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ, యూనిక్ బ్రాండింగ్ సర్వీసెస్ కంపెనీ, యూనిక్ రియల్ ఎస్టేట్ కంపెనీ, ల్యాండ్ ఇన్వెస్టర్, ఏంజల్ ఇన్వెస్టర్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, క్రిప్టో ఇన్వెస్టర్, 2 జూనియర్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఒక ర్యాక్స్ టు ఈరోజు రిచెస్ అనేది అట్లా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. బై గాడ్ గ్రేస్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ద్వారా ఈరోజు లైఫ్లో కొన్ని బాగానే ఉన్నాయి అనమాట. కానీ వచ్చింది ఇవన్నీ చెప్పుకోవడానికి కాదు, ఇక్కడ వచ్చింది నా గురువులు నా జీవితంలో ఏవైతే స్ట్రాటజీస్ నాకు నేర్పించారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు నేనైతే సక్సెస్ఫుల్ అయ్యానో అదే స్ట్రాటజీస్ మీకు కూడా నేర్పించడానికి, షేర్ చేయడానికి వచ్చాను. మరి నేర్చుకుంటారా? ఎస్. ఈరోజు కట్ చేస్తే నా పేరు వేణుకళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ అంటారు. లాస్ట్ 12 years నుంచి ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను. 2 million+ పీపుల్ని టచ్ చేశాను. మోటివేషనల్ ట్రైనర్, NLP ట్రైనర్, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, ఎంటర్ప్రైనర్, యూత్ ఐకాన్. సో ఆల్మోస్ట్ కండక్టెడ్ 500+ webinars and trained 1 lakh members in last 2 yearsలో కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అంటే ఒక ఆన్లైన్లో ఇన్నిగనం ప్రోగ్రామ్స్ జరగడం అంటే అంత మామూలు విషయం కాదు. తెలుగు స్టేట్స్లో వీ హ్యావ్ డన్ బ్యాక్ టు బ్యాక్ వెబినార్స్ అనమాట. బ్యూటిఫుల్ ఆఫీసెస్ బంజారాహిల్స్లో క్రియేట్ చేసాం. అండ్ డిజిటల్ స్టూడియో అనేది కూడా వర్చువల్ స్టూడియో క్రియేట్ చేసి అక్కడ నుంచి లైవ్ ఇప్పుడు ఎలా అయితే ట్రైనింగ్స్ ఇక్కడ తీసుకుంటున్నట్టు మా స్టూడియో నుంచి అలానే ఉంటాయి అనమాట. రీసెంట్లీ మా గురువు గారిని కూడా ఇన్వైట్ చేసి మంచి ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ అనేది ఉండే. ఇట్లా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది అనమాట. అయితే అసలు డబ్బులు చూడకుండా మన వైఫ్, మన గారు, మీ వైఫ్ లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు తను గోల్డ్ రింగ్ చూస్తుంది, మీరు తనని చూస్తారు. తను గోల్డ్ రింగ్ చూస్తుంది, మీరు తనని చూస్తారు. ఇమీడియట్గా తను మిమ్మల్ని చూస్తుంది. అప్పుడు ఫీల్ అవుతుంది అనమాట, మా ఆయన దగ్గర డబ్బులు లేవు కదా, ఫీల్ చేయొద్దని తల కిందికి వేసుకొని వెళ్ళిపోతుంది. ఫైనాన్షియల్గా ఫ్రీ లేకపోతే ఇట్లాంటి పరిస్థితి. అదే ఫ్రీ అయిపోయింది అనుకోండి, మీ వైఫ్ అక్కడ ఏదైతే గోల్డ్ రింగ్ పైన చూస్తుందో మీరు పక్కకుండి వైఫ్ని చూడరు, కౌంటర్ దగ్గర నిల్చొని అది ఎవరైతే బిల్లింగ్ చేస్తుంటారు కదా వాళ్ళకి చెప్తుంటారు, మా వైఫ్ ఎక్కడైతే కన్నేస్తుందో, ఎక్కడైతే దృష్టి పెడుతుందో దాన్ని ప్యాక్ చేయి. అట్లుంటుంది లైఫ్. అట్లుండాలి లైఫ్ అంటే. దాని తర్వాత నెక్స్ట్ హాలిడే వొకేషన్ వెళ్ళమంటే ఏమంటారు తెలుసా, టైం దొరికితే వెళ్తా. ఆ టైం ఈ భూమి పైన వస్తేనే లేదు. వస్తాను వస్తుందా? వస్తలేదు. ఎక్కడికైనా వెళ్దామనంటే ఈరోజు టైం లేదు మనకి, ఎందుకంటే అంత బిజీ అయిపోయినాం. ప్రైమ్ మినిస్టర్ కూడా అంత బిజీ లేడు కదా, అంత బిజీ ఉన్నాం మనం. ఎసాను మన ఇండియాలో జనాలు ఇంతగానో బిజీ ఉన్నా కూడా ఎవరిని అడిగినా బిజీ అంటున్నారు ఈ మధ్యకాలంలో. అరే కొంచెం ఫోన్ చేయి, కొంచెం మాట్లాడదాం, కొంచెం కలుద్దాం అంటే ఫుల్ బిజీ, నీకు ఇలా చాలా బిజీ. ఎవరిని అడిగినా బిజీ. అయినా కూడా నాకు ఒక విషయానికి ఆన్సర్ దొరకట్లేదు. జనాలు ఇంతగానో బిజీ ఉన్నా కూడా డే బై డే మన ఇండియాలో పాపులేషన్ పెరుగుతూనే ఉంది. అవుట్ ఆఫ్ ద సిలబస్ జోకు, కొంతమందికి అర్థం కాదు, నవ్వకండి. ఓకే, సో లైఫ్లో ఫైనాన్షియల్గా ఫ్రీ అయితే ఏమవుతుందంటే మన గోల్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సిన, షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, మిడ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. డబ్బులు ఉంటే గోలే అవసరం లేదు. సార్
అందుకోసం ఫైనాన్షియల్గా ఫ్రీ అయితే ఇలా మజా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఫ్రీ అయితే మనం చాలా క్రియేటివ్, చాలా ప్యాషనేట్గా ఉంటాం. ఇప్పుడు ఏదైనా బిజినెస్ గురించి ఆలోచించమంటే మనం ఆలోచనలు రావు, ఎందుకు? డబ్బు లేవు కాబట్టి. కొంతమంది అంటుంటారు కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. నేనంట జోబ్లో పైసలు ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో దాని తర్వాత వర్క్ కూడా ఏదైతే ఉందో చాలా మటుకు డెలిగేట్ చేస్తారనమాట, ఏదైతే ప్రొడక్టివ్ కాదో. అండ్ అంతేకాకుండా కూడా స్లీప్లెస్ నైట్స్ అనేది ఉండదు. ఎందుకంటే చాలామంది ఓవర్ నైట్స్ కూడా కష్టపడుతుంటారు, వర్క్ చేస్తుంటారు. ఎందుకనంటే డబ్బుల కోసం. కానీ ఫైనాన్షియల్గా ఫ్రీ అయితే అది కూడా లైఫ్ అనేది అట్లా ఉండదు. దాని తర్వాత ఫ్యూచర్ కోసం అండ్ ఫ్యామిలీ కోసం మంచిగా మీరు చాలా అంటే ఆలోచించాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మీరు ఉంటారనమాట. అండ్ ఫైనల్లీ ఫైనాన్షియల్గా ఎందుకోసం ఫ్రీ కావాలంటే, ఎందుకోసం మనం డబ్బులు సంపాదించాలంటే తిరిగి జనాలకి డొనేట్ చేయడం కోసం మనం సంపాదించాలి. ఆ కోరిక ఉండాలి ఎప్పుడే కానీ. ఎందుకంటే కొంతమంది టచ్ చేస్తాం మనం, ఏమైంది కష్టపడొచ్చు కదా, మనకు డబ్బులు ఇబ్బులు అంతా ఇంట్రెస్ట్ లేదు మనకి, మన మనీ మైండ్ సెట్ కాదనమాట. ఈఎంఐలు ఏమో చాలానే ఉన్నాయి, మనది మనీ మైండ్ సెట్ కాదని అంటావు. రేపు బ్యాంకు ఎవరైనా లోన్ ఇట్లా నీకు కట్టమంటారు కదా ఈఎంఐ తీసుకోమని, ఆయన వచ్చినప్పుడు మన మనీ మైండెడ్ కాదని అనుకోని బైకో కారు ఎత్తుకోపోతారు ఇక. ఇప్పుడు కొంతమంది డైలాగులు చెప్తారనమాట, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ రే, ప్రతిదీ కూడా డబ్బుతో మనం కొనలేము. యూనో ఎప్పుడన్నా తెలుసా, డబ్బు సంపాదించిన తర్వాత అన్న మాట మనకే టికానా లేదు. మనం అట్లాంటి డైలాగులు మాట్లాడదు. ఎస్ ఆర్ నో? ఇవన్నీ సినిమాలలో చూసి బాగా అలవాటైపోయింది అనమాట. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ మనీ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు కొత్త ఫోన్ ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు అనుకో, సంతోషం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అప్పుడు మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అంటాము మనం, అప్పుడు మనీ ఈజ్ ఎవ్రీథింగే. సో అందుకోసమే మీకు కొన్ని రీజన్స్ అనేది నేను ఇచ్చానమాట, ఎందుకోసం మీరు అందరూ కూడా ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలి. ఒక క్లారిటీ వచ్చిందా? మరి ఉట్టికి ఫైనాన్షియల్ ఫ్రీ కావాలంటే మనం బెస్ట్ ఇయ్యం. రీజన్స్ ఎన్ని స్ట్రాంగ్ అయితే అంత మనం బెస్ట్ ఇస్తామన్నమాట. అయినా కూడా ఈరోజు ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలని ఒక కమిట్మెంట్ తీసుకొని బయట కాలు పెట్టలేదు అనుకోండి, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తా. ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో 54 మెంబర్స్ ఇంకా ఫైనాన్షియల్లీ బ్రోక్ అవుతున్నారు. ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో 36 మెంబర్స్ అప్పటికి చచ్చిపోతున్నారు. ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో 5 మంది ఇంకా కంటిన్యూగా పనిచేస్తున్నారు 70-80 సంవత్సరాలు కూడా. ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో 4 మాత్రమే ఫైనాన్షియల్లీ సెక్యూర్ అవుతున్నారు. ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో 1 మాత్రమే వెల్దీ పర్సన్ అవుతున్నారు అనమాట. ఓకే, సో మీరు కూడా ఆ 100లో 1 మాత్రం మీరు కూడా ఉండాలి. ఎస్ ఆర్ నో? మరి ఉండాలంటే కొన్ని థింగ్స్ చేయాలి. ఆ కొన్ని థింగ్స్ ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కాకపోతే ఎందుకు మనం ఇలా ఫైనాన్షియల్గా ఈరోజు సఫర్ అవుతున్నాం, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం వచ్చేసి చిన్నప్పటి నుంచి ఏ స్కూల్ కాలేజ్లో కూడా మనీ ఎట్లా ఎర్న్ చేయాలి, ఎట్లా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఎప్పుడు కూడా చెప్పుకుంటా ఎవరు కూడా రాలేదు. అందుకోసమే ఈరోజు మనకి మనీ నాలెడ్జ్ అనేది లేదు. సరే పోనీ దాని తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం అనంటే, పేరెంట్స్ చిన్నప్పుడు ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అన్నారు అనుకోండి, బా లోపలిగా ఆడకపో లోపలిగా అని అంటారు, మాట్లాడినారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత 5 years అంటే ఒక 10th క్లాస్ వరకు వచ్చిన తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు, మళ్ళీ ఇంటర్ఫియర్ అవుతుంటారు ఏదైనా పేరెంట్స్ మాట్లాడుతుంటే. అప్పుడేమంటారు, లోపలికి పోయి చదువుకోపోన్నాడు పో పో అని అంటారు. మళ్ళీ పెద్దగా అయిన తర్వాత కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత నీకు ఎందుకురా, మేము అప్పులు చేసానో చదివిస్తాం, నీకు ఎందుకు పోయి చదువుకోపో అని అక్కడ కూడా ఇంటర్ఫియర్ కానియారు. ఫైనల్ వాడిని గ్రాడ్యుయేషన్ అయిపోతే దాని తర్వాత వాడు ఇంట్లో కూర్చుంటాడు అనమాట. అప్పుడు అంటారు డైలాగ్లో, ఎందుకురా నాన్న మీద అట్లా డిపెండ్ అయి ఉన్నావు, పోయి కష్టపడవచ్చు కదరా, పని చేయొచ్చు కదరా, ఎందుకు పడతాడు రే వాడు, నువ్వు చిన్నప్పటి నుంచి నా బిడ్డ ముద్దు పెరగాలి మంచి పెరగాలని పెంచుకుంటూ వచ్చి దాని తర్వాత ఇప్పుడు పోయి కష్టపడాలంటే వానికి రూపాయి వాల్యూ తెలుస్తుందా? తెలియదు. అందుకోసం వాడు పని చేయడు, వాడు బెస్ట్ చేయడు అనమాట. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కూడా మనీ ఇంపార్టెన్స్ అనేది ప్రతిదీ కూడా ఆచితూచి పిల్లలకి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనీ కాంట్రిబ్యూట్ చేయాలని, ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఇక మూడోది వచ్చేసి టీచర్స్కి మనీ గురించి నేర్పిస్తారంటే పాపం వాళ్ళే నెల జీతం కోసం కష్టపడుతుంటారు అనమాట. వాళ్ళు నేర్పించడం కూడా కష్టమే, ఎందుకంటే వాళ్ళకే మనీ మేనేజ్ గురించి సఫర్ అవుతుంటారు అనమాట. ఓకే, అండ్ సరే నెక్స్ట్ సొసైటీలో నుంచి ఎక్కడి నుంచైనా నేర్చుకుంటామంటే సొసైటీలో కూడా అట్లాంటి మనీ గురించి నాలెడ్జ్ నేర్పించే వాళ్ళు కూడా ఇప్పుడంటే టెక్నాలజీ చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఇలా నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. బట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనీ గురించి సొసైటీలో కూడా మనకు చాలా ఒకప్పుడు ఉండేది అనమాట. సరే పోనీ మనమన్నా సొంతంగా నేర్చుకుంటామంటే మన నెగిటివ్ బిలీఫ్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. నెగిటివ్ బిలీఫ్ యూ డోంట్ నో, ఐ టెల్. పక్కన వాళ్ళు మంచి కారు కొంటారు, ఒక 30 లక్షలు 40 లక్షలు, పోనీ మర్సిడీస్ బెంచ్ కారు కొన్నారు అనుకోండి, పక్కన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఆ బార్ వచ్చి చెప్తుంది, ఏమంది ఓ ఏమంది తెలుసా బెంచ్ కారు కొన్నారు మన ఇంటి పక్కన వాళ్ళు. అప్పుడు హస్బెండ్ ఏమంటాడు తెలుసా, ఈగో నీకేం తెలుసు వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు మోసం చేసి కష్టపడి కొన్నారని నీకు తెలుసా, వాళ్ళు ఎక్కడెక్కడ మోసం చేసి కొన్నారని నీకు తెలుసా, అది నాకు తెలుసు. పక్కనోడు కొన్నాడని పక్కనోడు సంతోషం ఎత్తుకరేళ్ళు. ఎంతసేపు వాడు ఎందుకు కొన్నాడు, ఎందుకు వాడు ఎట్లా కొన్నాడు, ఏం చేశాడని చెప్పేసి ఏడ్చుకుంటూనే ఉంటారు. జీవితాంతం ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని, రిచ్ పీపుల్ని చూసి
మనం ఏడ్చినంత కాలం మనం రిచ్ పర్సన్ కాలేం. మార్క్ మై వర్డ్స్. రిచ్ పీపుల్ని చూసి మనం ఏడ్చినంత కాలం మనం రిచ్ పర్సన్ కాలేము. రిచ్ పీపుల్ని చూసి ఎంతైతే పాజిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళ పట్ల మనం అనేది క్యారీ చేస్తామో అప్పుడు మనం కూడా మన జీవితంలో డబ్బు అనేది వస్తుంటుంది అనమాట. లక్ష్మీమాత మన జీవితంలో వస్తుంటుంది అనమాట. అందుకోసం ఎప్పుడు కూడా అట్లా పక్కనోళ్ళు కష్టపడుతుంటే, పక్కనోళ్ళు సంపాదిస్తుంటే, పక్కనోళ్ళు మనకన్నా ఎక్కువ కొంటుంటే ఏడవద్దు. ఇంకా అనాలే, నేను కొనలేకపోయినా వాళ్ళు కొన్నారు, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పేసి ఆల్వేస్ అప్రిసియేషన్ అనేది మీరు చేయాలి. ఈరోజు మనము సంపాదించడం కోసం గోల్స్ పెట్టుకోవాలండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ గోల్ పెట్టుకోవాలి, ఎంత పెద్ద ఇల్లు కొనాలి ఆ ఇల్లు గోల్ పెట్టుకోవాలి, అలానే ఎట్లాంటి కార్ కొనాలి ఆ కార్ గోల్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా టు డూ లిస్ట్ అనేది రాసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూడలేని లక్ష్యాన్ని ఎప్పుడు కూడా సాధించలేరు అనమాట. ఎందుకంటే చాలామంది ఒక లక్ష్యాన్ని అనేది ముందర చూస్తలేరు, అందుకోసం ఈరోజు దాన్ని సాధించడానికి ఎఫర్ట్స్ పెడతలేరు. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మటుకు మీరు వినుండొచ్చు, గోల్స్ పెట్టుకోవాలి, ఎంత డబ్బు సంపాదించాలి గోల్స్ పెట్టుకోవాలి, ఎంత డబ్బు సంపాదించాలి గోల్స్ పెట్టుకోవాలి అని వినే ఉండొచ్చు. బట్ నేనేమంటున్నానంటే కొంచెం రివర్స్ చేయండి. ఈ రోజు నుంచి కొన్నిసార్లు రివర్స్ చేస్తేనే బెస్ట్ వస్తాయి అనమాట. నేనేం చెప్తున్నానంటే, ఎంత డబ్బులు సంపాదించాలని గోల్ పెట్టుకోవద్దు, ఎంత ఖర్చు పెట్టాలని గోల్ పెట్టుకుంటే సంపాదించే గోల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఖర్చు పెట్టి గోల్ పెట్టుకోవాలి. ఒక ఈఎంఐలో ఫోన్ కొంటా, ఈఎంఐలో బైక్ కొంటా, ఈఎంఐలో కార్ కొంటా, ఈఎంఐలో తిరుపతి పోతా, ఈఎంఐలో ఆ ఖర్చు పెట్టేది కాదమ్మా. హలో, మన లిమిట్స్కి మించి ఖర్చు పెట్టాలని గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం గోల్ పెట్టుకోమంటే మన ఎక్కడి నుంచి వచ్చినామని చెప్పేసి చాలా విషయాలు మనం చాలాసార్లు ఆలోచిస్తాం. సో అందుకోసం ఇది మైండ్లో నుంచి డిలీట్ చేసి పక్కన పెట్టాలి. అందరూ కూడా రైట్ హ్యాండ్ చూపెట్టండి, షో మీ రైట్ హ్యాండ్. హార్ట్ పైన పెట్టుకోండి, చెప్పింది రిపీట్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడున్నాను ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో ఇంపార్టెంట్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హై ఫై అండి. గుడ్ జాబ్, వెరీ గుడ్. అంటే ఇప్పటివరకు ఎంత సంపాదించారు, ఎంత సంపాదిస్తున్నారు ఇంపార్టెంట్ కాదు, ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఇంపార్టెంట్. అది ఫోకస్ పెట్టుకోండి. దిస్ ఈజ్ మై గోల్ అనమాట. ఏంది సంపాదించే గోల్ ఇది నాది. ఇంత 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 ఇక్కడ ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టాలని మొత్తం రాశాను. ఇదంతా నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నేను రాయలేదు. నేను 100% ఖర్చు పెట్టాలని చెప్పేసి నేను రాశాను అనమాట. ఎట్లా నాకు కూడా తెలియదు, కానీ నేచర్ ఉంది సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ మనం రాయనైతే రాయాలి కదా. ఎస్ ఆర్ నో? ఎస్. ఇలా మీకు కూడా ఒక లిస్ట్ ఇస్తున్నాను. ఈ లిస్ట్ ప్రకారం మీరు కూడా ఎంత సంపాదించాలని చెప్పేసి రాయండి. గోల్ తీసుకొని రాయండి. అంటే ఎంత ఖర్చు పెట్టాలని గోల్ తీసుకున్నారనుకోండి, అప్పుడు సంపాదించే దారులు ఆటోమేటిక్ మీ ముందర కనిపిస్తాయి. ఇప్పుడు మీరు సంపాదించే గోలే పెట్టుకున్నారనుకోండి, ముందర నుంచి దారులు వచ్చినా కూడా మనమే మూసేస్తామన్నమాట. ఈరోజు అలా మూసేస్తున్నారు చాలా మటుకు. సో అందుకోసమే ఖర్చు పెట్టాల్సిన గోల్ అనేది పెట్టండి ఈ రోజు నుంచి, ఏడికైతే ఆడికి. ఓకే. అండ్ దాని తర్వాత ఇప్పుడు కూడా మీరు పెట్టలేదు అనుకోండి, రియాలిటీ ఏంటో చెప్తాడు. 1940లో ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక 10 రూపాయలు సంపాదిస్తే హ్యాపీగా ఉండేది. 20 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు సంపాదిస్తే హ్యాపీగా ఉండేది. ఇంక 20 సంవత్సరాల తర్వాత 1000 రూపాయలు సంపాదిస్తే హ్యాపీగా ఉండేది. ఇంక 20 సంవత్సరాల తర్వాత 10,000 రూపాయలు సంపాదిస్తే హ్యాపీగా ఉండేది. ఇంకా 20 సంవత్సరాల తర్వాత 2020 ఒక మినిమం ఒక ఫ్యామిలీ 5 మంది కుటుంబాలు ఉంటే మినిమం 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఫ్యామిలీ గడుస్తుంది. ఎస్ ఆర్ నో? కానీ ఇంకా 2040 వచ్చేసరికి మినిమం 10 లక్షల రూపాయలు పర్ మంత్ ఒక ఫ్యామిలీ సంపాదిస్తేనే గడుస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఒక సైడ్ మార్కెట్లో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. అమ్మో, టమాటోస్ అయితే అసలు మనం పేరెత్తుతో మొన్నటి వరకు. సో ఇలా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, కానీ మనిషి ధర మాత్రం ఈరోజు పెరగట్లేదు. సో అందుకోసమే డే బై డే మన ధర కూడా మనం పెంచుకోవాలంటే దానికోసం ఏం చేయాలి, దానికి కొన్ని టిప్స్ చెప్తే అవి చేద్దాం మనం. ఓకే. సో ఫస్ట్, ఈరోజు మనము అందరం కూడా కావాల్సి వస్తే ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వగలుగుతాం. కానీ మన లోపల ఒక మిత్ ఏముందనంటే, మేము సంపాదించేదే గింత, దాంట్లో సేవింగ్ లేదు, ఏమీ లేదు, అందుకోసమే ఈరోజు మేము ధనవంతులు కాలేము. మేము ఎప్పుడు ఫైనాన్షియల్గా ఫ్రీ అవుతామంటే, ఇప్పుడు మేము 1,00,000 సంపాదిస్తున్నాం కదా నెలకి, ఏ రోజైతే 5 లక్షలు సంపాదిస్తాం ఆ రోజు ఫైనాన్షియలీ ఫ్రీ అవుతాం. కొంతమంది ఇలా, ఇంకా కొంతమంది ఉంటారండి, 5 లక్షలు నెలకు సంపాదిస్తున్నాము, ఏ రోజైతే 10 లక్షలు సంపాదిస్తాం ఆ రోజు నుంచి మేము ఫ్రీ అవుతాం. నేను రాసిస్తా, 10 లక్షలు సంపాదించినా కూడా వాళ్ళు ఫ్రీ కాదు, వీళ్ళు 5 లక్షలు సంపాదించినా కూడా ఫ్రీ కాదు, 1 కోటి రూపాయలు సంపాదించిన నెలకు కూడా ఫ్రీ కాదు. ఎందుకనంటే వాళ్ళు మనీ పట్ల కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఎంత సంపాదిస్తున్నాం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఎస్. సో 12 మనీ మిస్టేక్స్ ఎర్లీ ఏజ్ నుంచే మనం అవాయిడ్ చేసుకుంటే వస్తే మనం ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఫ్రీ అవుతాం. అండ్ ఫైనాన్షియల్గా డబ్బులు ఏదైతే మన కళ్ళ ముంగట కనిపిస్తాయి జరా. ఓకే. దాంట్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది ఫ్యూచర్ గురించి మనీ ఆలోచించారు. అంటే ఫ్యూచర్లో ఎందుకోసం సంపాదించాలి, ఎంత సేవ్ చేసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏంటి అని ఆలోచించారు. ఎందుకంటే మైండ్లో ఒకటే థాట్ నడుస్తుంటుంది అనమాట. ఈరోజు సంపాదించినామా, ఈరోజు తిన్నామా, ఈరోజు తాగామా, ఈరోజు పన్నామా, రేపటిది రేపు చూసుకుందాం, ఎప్పుడు పోతాం ఎవరికి తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? ఫుల్ ఎంజాయ్ చేయాలి మనం, 1 టైం జిందగీ. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్. సో అందుకోసం ఇట్లాంటివి తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే కోవిడ్ టైంలో మనందరికీ ఫైనాన్షియల్ వాల్యూ ఏంటో తెలిసింది ఆ రోజు. ఎస్ ఆర్ నో?
ఒక్కొక్క రూపాయి కోసం మనం చాలా కష్టపడ్డాం మనం. అప్పుడు మనం అందరం కోరుకుంటుండే మళ్ళీ లాక్డౌన్ అంతా కూడా పోయి ఈ ప్రపంచం నార్మల్ అయిపోతే నేను ఫుల్ కష్టపడి సంపాదించుకుంటా అని అనుకున్నారు. బై గాడ్ గ్రేస్ ఈరోజు అంతా ఫ్రీ అయిపోయింది, మనం సంపాదించుకోవడానికి ఆపర్చునిటీస్ కూడా అయినా కూడా మనిషి కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు ఈరోజు. సో అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యూచర్ గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఫ్యూచర్ గురించి ఎవరైతే సంపాదించాలనుకుంటారో వాళ్ళ డైలీ యాక్షన్స్ మారిపోతాయి. ఎవరికైతే ఈ నెల గడిస్తే చాలు, ఈ రోజు గడిస్తే చాలు అని అనుకుంటారు చూడండి, వాళ్ళు ప్రతిరోజు నార్మల్ యాక్షన్సే ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ఫ్యూచర్ గురించి ఆలోచించండి. సంవత్సరంలో ఇంత ఉండాలి, సంవత్సరంలో ఇన్ని ప్లాట్స్ కొనాలి, సంవత్సరంలో ఇన్ని అసెట్స్ అనేది మనం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉండాలి. మా గురువు చెప్పారనమాట రీసెంట్గా, వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏమన్నాడంటే, మనం అందరం కూడా ఫ్రమ్ తెలంగాణ ఇట్ సెల్ఫ్ ఓన్లీ రైట్, హైదరాబాద్లో కదా, తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుందో, ఇప్పుడు ప్రపంచం ఎంత ఫాస్ట్గా మారుతుందో తెలుసు కదా. ప్రపంచం మొత్తం ఈరోజు హైదరాబాద్ పైన ఫోకస్ ఉంది, ఎందుకంటే బాంబే తర్వాత హై రైజెస్ బిల్డింగ్ హైదరాబాద్లో ఉన్నాయి. బాంబే తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ప్రపంచంలో ఏదైనా, బాంబే కూడా వదిలేసేది, ప్రపంచంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదైతే ఉందో ఈరోజు మన హైదరాబాద్ తెలంగాణలోనే నడుస్తుంది బూమింగ్లో ఈరోజు. ఓకే, ఈ టైంలో ఎవరైతే ల్యాండ్ కొంటారో లేదంటే ల్యాండ్లు అమ్ముతారో వాళ్ళ కెరియర్ ఏదైతే ఉంటుంది కదా, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా సుఖపడతారు. ఓకే, దానికి ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు టీమ్ హోమ్స్ అనమాట. సో మీరు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినందుకు, ఇలాంటి వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తున్నందుకు. ఎందుకు చూడండి, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, మళ్ళీ తిరిగి సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. మీరు కూడా అట్లా సంపాదించాలన్నమాట. సో నేనేమంటానంటే, ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా మీరు ప్రోగ్రెస్ కావాలంటే, డబ్బు సంపాదించాలని రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ద కరెక్ట్ బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. అండ్ మీరు రియల్ ఎస్టేట్లో కూడా డబ్బులు సంపాదించాలనుకుంటే కూడా ఫ్యూచర్ గురించి చూడాలన్నమాట. ఫ్యూచర్ గురించి చూడకపోతే మీరు రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించలేరు. ఒక తాత, ఒక నాన్న, ఒక మన్మడు ఉన్నాడు అనమాట. సో వాళ్ళ తాత ఏదైతే ఉంది కదా, అప్పుడు లాస్ట్ టైం ఈ పంజగుట్టలలో ఏదంటే ఈ గచ్చిబౌలి సైడు ల్యాండ్ కొనుక్కోమని చెప్పారు వాళ్ళ తాతకి. సో తాత కాబట్టి 20 సంవత్సరాల కింద వాళ్ళు ఏమైపోయిందంటే, ఇది అడవిలాగా ఉండే, అమ్మో గచ్చిబౌలియా పంజగుట్టనా అనుకున్నారు. అప్పుడు గజం వచ్చేసి ఒక 1000 రూపాయలకి అలా ఉండే. ఈరోజు వచ్చేసి గజం వచ్చేసి అక్కడ హైటెక్ సిటీ 1,00,000 రూపాయలు, మొన్ననే 1 ఎకర్ 100 crores అనమాట. అట్లా ఉంది. తర్వాత వాళ్ళ నాన్న బాధపడ్డాడు అనమాట, అయ్యో మా తాత టైంలో ఈ గచ్చిబౌలిలో కొని ఉంటే బాగుండేనే అని. తర్వాత పోనీ అని చెప్పేసి శంషాబాద్ సైడ్ అనేది ల్యాండ్ అవకాశం ఈ నాన్నకు వచ్చిందనమాట కొనుమని. అక్కడ గజం వచ్చేసి ఒక 2,000-3,000 రూపాయలకి అనే అవకాశం వచ్చింది 10 సంవత్సరాల కింద. ఆయన అమ్మో శంషాబాద్ అడవిలాగా ఉంది, గీడవడు కొంటాడు అని అన్నాడు. దాని తర్వాత కట్ చేస్తే ఇప్పుడు అలా పరిస్థితి ఎలా ఉందంటే, శంషాబాద్లో మినిమం 50,000 70,000 రూపీస్ పర్ గజం నడుస్తుంది. బాధపడుతున్నాడు నాన్న, తాత బాధపడ్డాడు, నాన్న పడ్డాడు. కనీసం కొడుకున్నాడు కదా ఇప్పుడు, అరే ఫార్మాసిటీ, ఎందుకంటే ఇప్పుడు మొత్తం సిటీ అయిపోయింది, ఫార్మాసిటీ సైడ్ ల్యాండ్ ఉంది రే బాబు, అక్కడ కొను, గజం వచ్చేసి 20,000 రూపాయలు నడుస్తుంది. ఓ ఫార్మాసిటీ ఇది పెద్ద మా తాత మిస్టేక్ చేసిండు, తండ్రి మిస్టేక్ చేసిండు, ఈ మన్మడు కూడా ఇప్పుడు మిస్టేక్ చేస్తుండే. అదే ఆ మిస్టేక్ మీరు చేయకండి. 3 types ఆఫ్ కస్టమర్స్ ఇన్ రియల్ ఎస్టేట్. టైప్ నెంబర్ 1 ఏ టైప్, వీళ్ళని అమేజింగ్ కష్టపడ్డారు అనమాట. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఫస్ట్ ప్రీ లాంచింగ్ కింద వాళ్ళు ఏం చేస్తారంటే, లేఅవుట్ వేయకముందు మొత్తం అవన్నీ సాఫ్ చేస్తుంటారు అనమాట. దాని ప్రీ లాంచింగ్ కింద ప్రైస్ అనౌన్స్మెంట్ ఇస్తారు. అప్పుడు గజం 3,500కి దొరుకుతుంది అనమాట. కొన్నారు కొంతమంది కొంటారు. 100%, 30% కొట్టారు, 70% కొట్టారు. 70% కొన్నారు. ఎందుకు కొన్నారు తెలుసా? ఈ రాళ్ళు రప్పలు ఎప్పుడు క్లీన్ అయితే, లేఅవుట్ ఎప్పుడైతుంది, వెంచర్ ఎప్పుడైతుంది, దాని తర్వాత ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎప్పుడు మాకు పొజిషన్కి ఇస్తారు, నాకైతే నమ్మకం లేదని చెప్పి 70% కొన్నారు. కట్ చేస్తే 1 year తర్వాత అదే ల్యాండ్లో ఇప్పుడు సగం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. పర్ స్క్వేర్ ఫీట్ 4,500. ఇప్పుడు 50% వస్తారు కొన్నికి. ఎందుకు? పక్కకే ఆఫీస్ ఉంది, సచ్చినట్టు కొనాల్సింది, ఒక ఆప్షన్ లేదా ఆడ. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పర్ స్క్వేర్ ఫీట్కి 4,500 కొంటున్నారు. సరే ఇక్కడ కూడా పోనీ, వీళ్ళని బుద్ధు కస్టమర్స్ అంటారు, బి టైప్ అనమాట. ఇంకో సి టైప్ కస్టమర్స్ ఉంటారు అనమాట. మొత్తం రెడీ టు ఆక్యుపై, పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 10,500. ఇప్పుడు వస్తారు కొన్ని కాలు, మొత్తం బిల్డింగ్ అయిపోయింది, నమ్మకం కుదిరిందని. స్టూపిడ్ ఫీల్లో గజంలో 3,500 ఎలా ఉంది, ఇప్పుడు స్క్వేర్ ఫీట్లో 10,500 ఎలా ఉంది. అందుకోసం సి కస్టమర్ అంటారు, చూతియా. ఓకే, వద్దు. ఓకే, సో అందుకోసమే ఏంటి అని అంటే, మనం కూడా మన జీవితంలో ఎవరైతే లాంగ్ టర్మ్ విజన్ చూడగలుగుతారో వాళ్ళందరూ కూడా కెరియర్ పట్ల అమేజింగ్ కస్టమర్లో ఉంటారు, లేదంటే ఆ బీసీ అయిపోతారు అనమాట. అందుకోసం ఫ్యూచర్ కోసం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇప్పటి నుంచే సంపాదించండి. ఎస్ ఆర్ నో? ఎస్. రెండోది వచ్చేసి ఏంటంటే, సేవింగ్ చేసుకోరు. ఎప్పుడు ఏ మూమెంట్లో ఎక్కడి నుంచి ఆపద వస్తుందో తెలియదు మనకి. అందుకోసం సేవింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. కోవిడ్ టైంలో తెలిసింది, సడన్గా ఒకటేసారి అటాక్ అయ్యింది, ఉన్న సేవింగ్స్ కొంతమంది అడ్జస్ట్ చేసుకుని, ఇంకో కొంతమంది అప్పులు చేశారు ఆ టైంలో. ఇక మూడోది వచ్చేసింది ఏంటంటే, ఎట్లయితే వాళ్ళు ఎదుగుతుంటారో దాని తగ్గట్టు ఖర్చులు కూడా పెంచుకుంటారు. ఇందాక చెప్పిన నేను, 1,00,000 రూపాయలు సంపాదించినా సరిపోతలేదు, 5 లక్షలు సంపాదించినా సరిపోతలేదు, 10 లక్షలు సంపాదించినా సరిపోతలేదు. ఎందుకు? ఎట్లయితే వాళ్ళ సంపాదన పెరుగుతుందో అట్లా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అన్నమాట. సో ఎట్లయితే సంపాదన పెరుగుతుందో ఖర్చులు అనేది పెంచుకుంటున్నారు కదా, దాంతోపాటు కొంచెం మనీ మేనేజ్మెంట్ కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఎమోషనల్ బయింగ్. అమ్మో, ఇది చాలా డేంజర్.
ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఖాళీ కూర్చున్నారు, ఆన్లైన్ ఓపెన్ చేస్తారు, మింత్రా లేకపోతే అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్లో షాపింగ్ సేల్ అని నడుస్తుంటుంది. అవసరం లేకుండా కొని పడేస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది ఆ మోర్ సూపర్ మార్కెట్, డిమార్ట్కి ఇక్కడికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు జస్ట్ 2-3 ఐటెంలు కొనుక్కోవాలనే వెళ్తారు లోపలికి. వచ్చేటప్పుడు ట్రాలీ పట్టుకొని బయటికి వస్తారు. బై 1 get 1 ఫ్రీ. ఆ గెట్ 1 ఫ్రీ అవసరం కూడా లేదు, అయినా కూడా కకృతి కొంటారు. దట్ ఈస్ కాల్ ఎమోషనల్ బయింగ్. అవసరం కూడా లేదు, కొని పడేస్తారు. కొంతమందికి ఫోన్ వాడుతుంటారు, 20,000 బాగానే ఉంది, మంచిగానే ఉంది, అయినా కూడా అవసరం కూడా లేదు, ఐఫోన్ కొనేస్తారు. నెలకు జీతం 30,000 రూపాయలు, ఐఫోన్ కొని పడేస్తారు. ఎందుకు? ఈ అమ్మాయిలో వచ్చేస్తుంది, టెన్షన్ ఎందుకు దండగా, ఐఫోన్ ఉండగా. ఓకే, సో ఎమోషనల్ బయింగ్కి ఎక్కువ వెళ్ళొద్దు, ఎక్కువ చూపించుకోవడానికి కోసం ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్నింగ్ గోల్ అనేది ఉండదు. ఎంత సంపాదించుకోవాలి ఈ నెలకి, ఈ సంవత్సరానికి, దాని తర్వాత ఈ 5 yearsకి అర్నింగ్ గోల్ కూడా మీరు ఎంత పెట్టుకుంటే అంత మంచిది. ఇక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్పెండింగ్ మనీ ఆన్ వేస్ట్ థింగ్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. అంటే పొద్దున్న దాకా వాళ్ళకి అంటే చాలు, జొమాటో ఓపెన్ చేస్తారు, ఆర్డర్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తారు, సినిమాలు చూసుకుంటూ కూర్చుంటారు. అంటే చాలు, ఫ్రెండ్స్ వెంబడి పార్టీలు చేసుకోవడానికి వెళ్తారు. ఉన్నదే సంపాదన గింత, పార్టీలు ఏమో ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువ. సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనే వేస్ట్ దగ్గర డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కాబట్టి డబ్బులు అనేది కనిపించలేకపోతున్నాయి. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఇన్సూరెన్స్. ఈరోజు మనం అందరం కూడా కష్టపడుతున్నాం. ఎందుకోసం కష్టపడుతున్నాం అంటే హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టడం కోసం కష్టపడుతున్నాం. ఎందుకు? ఇన్సూరెన్స్ తీసుకోం, సడన్గా ఏదో ఒక రోగం వస్తుంది, సేవింగ్ తీసుకోపోతాం, హాస్పిటల్లో బిల్ కట్టి పడేస్తుంది. అందుకోసం మీ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే మీ పోయిన తర్వాత కూడా మీ ఫ్యామిలీ రోడ్ పైన పడొద్దు అనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇప్పుడు కష్టపడుతున్నప్పుడు సేవింగ్ అంతా కూడా వేస్ట్ కావద్దంటే హెల్త్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. ఈ రెండింటితో పాటు వెహికల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. మన దౌర్భాగ్యం ఏంటంటే, అంటే దురదృష్టం ఏంటంటే, మన ఇండియాలో వెహికల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ, సచ్చినట్టు తీసుకోవాలి, లేదంటే ఫైన్ వేస్తారు మీకు. కానీ ఏదైతే వెహికల్ని నడిపించేది ఏదైతే ఉందో శరీరం, మనిషి, ఈ మనిషి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ లేదు. అసలైన ఇన్సూరెన్స్ ఇది. ఎస్ఆర్నో ఇది కూడా మ్యాండేటరీ తీసుకురావాలి, అప్పుడే మనం సీరియస్ అవుతాం అనమాట. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ పైన అస్సలు ట్రాకింగే ఉండదండి. ఆ స్టేట్మెంట్ ఓపెన్ చేసుకొని కూడా చెక్ చేసుకోరు. ఎంత బిల్డప్లు కొడతారు కొంతమంది అని అంటే, క్రెడిట్ కార్డు సార్, హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ క్రెడిట్ కార్డ్ సార్, మీకు మేము 1 lakh rupees క్రెడిట్ కార్డ్ ఇస్తున్నాం సార్, ఉచితమే సార్, ఫ్రీ సార్. ఫ్రీయా? ఇచ్చేసేయి, తీసుకుంటాం. అది 1 lakh rupees క్రెడిట్ కార్డ్ జోబులో ఉంటుంది అనమాట. శాలరీ పడ్డది, అయిపోయింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు జోబులో అయితే కార్డు ఇంకొకే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నెంబర్ డిన్నర్కి వెళ్ళారు, ఆర్డర్ చేశాడు, ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, ఆర్డర్ చేశారు. తర్వాత తిన్నారు, తర్వాత ఆ బిల్లు వచ్చింది. స్టైల్గా బిల్లు వచ్చినప్పుడు ఎవరిదైతే బర్త్డే ఉందో, ఎవడైతే పాటిస్తుండో వాడు ఇస్తున్నాడు, ఊక్కొచ్చు కదా. కొంతమంది బిల్డప్లు లేచి కెడి బిల్లి, వద్దురా నేను కడతా, నేనున్నాక నువ్వు టెన్షన్ పడద్దు, టెన్షన్ తీసుకోవద్దు, నేను కడతా కదా నీకు, నీ దగ్గర ఎక్కడ డబ్బులు, క్రెడిట్ కార్డు ఉన్నాక టెన్షన్ ఎందుకు. సో ఆ బిల్లు తీసుకొని స్వైప్ దిస్ కార్డ్ అని స్టైలు, అది ఇంకా దాని తర్వాత అది స్వైప్ చేస్తారు. దాని తర్వాత వారికి ఈఎంఐ డేట్ వస్తుంది, అది మర్చిపోతారు. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కట్టుకుంటారు, జీవితం మొత్తం ఇంట్రెస్ట్లోనే పోతుంది అనమాట. చాలామందికి క్రెడిట్ కార్డ్కి ఒక ట్రాకింగ్ ఉండదు. కొన్ని ప్లేసెస్కి వెళ్తారు, ఎమోషనల్ బయింగ్ కూడా ఎలా చేస్తారు తెలుసా? క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి చేస్తారు. నేను అంటాను, క్రెడిట్ కార్డు విరగొట్టి డస్ట్బిన్లో పడేసేసండి, ఎందుకంటే దాని అంత డేంజరస్ ఇంకేం లేదు ఇప్పుడు. ఎందుకంటే డబ్బులు 1,00,000 రూపాయలు ఉన్నాయి, మనే కాదు, అది పక్కన ఉంది. అది ఆ పక్కన 1,00,000 రూపాయలు అనేది నువ్వు ఖర్చు పెడుతున్నావు ఎమోషనల్గా వచ్చేసి. నీవైతే 100 సార్లు ఆలోచిస్తావు, పక్కన ఉంది, మళ్ళీ ఆ పక్కనోడు ఇంట్రెస్ట్ చేస్తాడు, అప్పుడు ఇంట్రెస్ట్ కట్టుకోనికే ఏడుస్తాం. అందుకోసం ఇరగొట్టి డస్ట్బిన్లో పడేసండి. నెక్స్ట్, అమ్మో, డూయింగ్ బిగ్ ఫంక్షన్స్, స్పెషల్లీ మ్యారేజ్. పాపం మీరు చూడండి, చాలా బాగుంటుంది ఇది. యంగ్స్టర్ స్పెషల్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎంతమంది ఇక్కడ అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఎంతమంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి అఫీషియల్గా. ఓకే, సో మ్యారీడ్ పీపుల్ వచ్చేసి ఇప్పుడు చాలా పాపం వాళ్ళు మంచిగా తెలిసి తెలియక స్మైల్ అనేది ఇస్తారు. ఆ స్మైల్ వెనకాల చాలా పెయిన్ ఉంటుంది, బై ద వే నేను చెప్తుంటే. అన్మ్యారీడ్ పీపుల్ వచ్చేసి ఏంటంటే రియలైజ్ అవుతారు. ఇప్పుడు 2 జరుగుతాయి. ఇప్పుడు 25 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాలకు గ్రాడ్యుయేషన్, ఇంకొక 20 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల్లో వాడు కష్టపడి డబ్బులు సేవ్ చేస్తాడు, చిట్టీలు వేసుకుంటాడు, ఏదైనా సేవ్ చేస్తాడు, ఒక 5-10 లక్షలు సేవ్ చేస్తాడు. వాడు మంచి అమ్మాయి దొరుకుతుంది, కట్నం తీసుకుంటాడు. యాక్చువల్గా అవసరం లేదు, కట్నం తీసుకుంటూ ఇంకొక 10 లక్షలు, వీని దగ్గర ఒక 10 లక్షలు. పెళ్ళి మాత్రం గ్రాండ్గా అమ్మాయి వాళ్ళు చేస్తారు. కొన్ని సంప్రదాయాలు అబ్బాయి, కొన్ని సంప్రదాయాలు అమ్మాయిలు గ్రాండ్గా చేస్తారు. వీడు ఏం చేస్తాడంటే గ్రాండ్గా రిసెప్షన్ చేస్తాడు, 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఎక్కడి నుంచి? 10 లక్షలు వీని సేవింగ్ అయిపోయినాయి, ఇంకొక 10 లక్షలు అమ్మాయి దగ్గర కట్నం తీసుకుంది కూడా పెట్టి పడేసిండు. అమ్మాయి దగ్గర కట్నం ఎందుకు ఇస్తాడు తెలుసా? నా కూతురు ఒక ఎదుటి ఇంటికి వెళ్తుంది, తన సుఖంగా ఉండాలి, తనకి ఎప్పుడు అవసరం పడుతుంది, తన కోసం, తన హ్యాపీనెస్ కోసం డబ్బులు ఇస్తారు. అంతేగాని తన డబ్బులతోని ఎంజాయ్ చేయనికే, జల్సాలు చేయనికే, పెళ్లి చేసుకోనికే, ఇంకేదో అప్పులు కట్టుకోనికే ఆ కట్నం ఇయ్యరు. అది ఆలోచించండి, రియలైజ్ కండి జరా. అండ్ ఎదుటి డబ్బుల కోసం, అమ్మాయి డబ్బుల కోసం పైన కూడా ఆధారపడి ఉండడం అనేది దానంత దౌర్భాగ్యం ఈ భూమి పైన ఇంకేమీ లేదు. సారీ టు సే, బట్ ఇట్స్ ఫ్యాక్ట్.
సరే పోనీ వాడు 20 లక్షల రూపాయలు ఎగరగొట్టేస్తాడు. దేనికోసం తెలుసా? ఒక్కరోజు పెళ్లి చూపించుకోవడం కోసం 20 లక్షల రూపాయలు అనేది ఎగరగొట్టి పడేస్తాడు. తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నెక్స్ట్ ఇంకొక 10 సంవత్సరాలు హనీమూన్కి పోక, ఏడికి పోక, ఈఎంఐలు కట్టుకోనికే, ఆ జీవితం మొత్తం ఇంట్రెస్ట్లు కట్టుకోనికనే పోతుంది అనమాట. పెళ్లి చేసుకొని కూడా ఏం సంతోషం, ఎందుకంటే మొత్తం పైసలు మొత్తం పోయి దాని తర్వాత భార్యతో సుఖపడకపోతే ఎసానో. సో అందుకోసం ఒక్కరోజు చూపించుకోవడం కోసం నెక్స్ట్ 10 years నరకం అనుభవించాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు కూడా చూపించుకోవడం కోసం ఎవరికి? రిలేటివ్స్. ఆ రిలేటివ్స్ వస్తారు, ఒక్కరోజు మంచిగా వస్తారు, తింటారు, పోతారు, దాని తర్వాత వేరే పెళ్ళికి పోతారు, వాళ్ళ గురించి మాట్లాడతారు, నీ గురించి మర్చిపోతారు. నువ్వు వాళ్ళ కోసం ఖర్చు పెట్టినావు చూపించుకోనికే. మన ఇండియాలో చాలా మటుకు జనాలు చూపించుకోవడంలో పేదవాళ్ళు అవుతున్నారు. మార్క్ మై వర్డ్స్. కారు కొనుక్కున్నాను చూపించుకోవడంలో పేదవాళ్ళు, ఫోన్ కనుక్కుంటున్నాను చూపించుకోవడం. 20,000 జీతం ఉంటుంది, ఐఫోన్ 1,00,000 రూపాయలు కొంటారు. కొన్న తర్వాత ఆఫీస్లో చక్కగా ఉండాలి కదా, ఉండరు. వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ పక్కనే ఉంటారో కదా, కొలీగ్స్, కావాలని ఆ ఫోన్ తీసి మలిపి పెడతారు ఐఫోన్ లోగో కనిపించాలని. కృతి అంటే అబ్బా ఎందుకు? 1,00,000 కొన్నా చూపించుకోవాలి. కావాలని ఆ కార్ గిట్ల ఏదైనా కొంటారు, ఆ కీస్ ఉంటాయి కదా, ఎవరైనా ముంగడ కూస్తే కీస్ ముంగడ పెడతారు. ఎందుకు? కార్ నాదే. ఈ అన్ని ప్రాసెస్లో ఏమవుతుంది? సారాంశం ఏంది? నువ్వు చూపించుకునేకే ఇవన్నీ కొంటున్నావు. ఎస్సాను ఈ చూపించుకునే ప్రాసెస్లో వాడొకరోజు చూసి దాని తర్వాత వేరొన్ని చూసి అప్రిషియేట్ చేసేస్తాడు, నీ సంతోషం పుస్సు. దాని తర్వాత నువ్వు చూపించుకునే ప్రాసెస్లో జీవితాంతం ఈఎంఐ కట్టడంలో నీ జీవితం పుస్సు. అర్థమైందా? చూపించుకునే ప్రాసెస్లో దయచేసి పేదవాళ్ళు కాకండి. చూపించుకునే ప్రాసెస్లో మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్కి వస్తున్నాం ఈరోజు. మనం ఎన్ని రోజులు చూపించుకునే ప్రాసెస్లో ఈరోజు కష్టపడతారు చెప్పండి? ఇది చాలా పెద్ద రియలైజేషన్ పాయింట్, డీప్ మీనింగ్ పాయింట్ అనమాట. ఆ బిగ్ ఫంక్షన్స్ అనేది అనవసరంగా ఒక రోజు కోసం చూపించుకొని చేయకండి, లిమిటెడ్ చేసుకోండి, బాగుంటుంది. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఏది చేయాలో అదే చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. రెండో పాయింట్, ఈ మ్యారేజ్కి ఒకరోజు చూపించుకోనికే ఖర్చు పెడుతున్నారంటే ఏమనొచ్చు? ఇదేందేమో కొత్త ట్రెండ్ స్టార్ట్. హల్దీ ఫంక్షన్, బ్యాచిలర్ ప్యాటీ, సంగీతు. ఆ మ్యారేజ్కి ఒక వారం రోజుల ముందు ప్రతి ఒక్క డే ఒక ఫంక్షన్ అనమాట. అరే ఆ గొప్పోళ్ళు వాళ్ళ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఒక్కొక్క ఫంక్షన్ పట్టుకొచ్చిరు వాళ్ళు. నువ్వు పేదోళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పులు చేసుకొని నువ్వు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు, నీకు ఈ ఫంక్షన్లో అవసరం లేదు బిల్డప్లకి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఆ ఫంక్షన్ చేసుకుంటున్నావు. నువ్వు ఈఎంఐలు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసుకొని మరి నువ్వు ఈ ఫంక్షన్ చేసుకుంటావు. ఎంత డిఫరెన్స్ ఉంది? ఇదంతా అక్కడిక్కడ చూసి ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి సంగీత ఇంగీత్ అనుకుంటే చేసుకుంటూ కూర్చున్నారు. దీని సారాంశం ఏంటి? మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అయిపోయారు అనమాట.